నమస్తే అండి, నేను మీ దివ్యక్కను. అప్పటికప్పుడు సులువుగా బాదుషాలు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని పూర్తిగా చూడండి. లెట్స్ స్టార్ట్. బాదుషాలు తయారు చేయడానికి 2 కప్పుల మైదా పిండిని తీసుకుంటున్నాను. ఈ చిన్న కప్పుతో 2 కప్పులు తీసుకుని ఇలా జల్లించి పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇలా జల్లించి పెట్టుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సోడా పొడి వేసుకుంటున్నానండి. అంటే బేకింగ్ సోడా తీసుకుంటున్నాను. తర్వాత నేను చిటికెడు ఉప్పు తీసుకున్నాను. మనం ఏ స్వీట్ తయారు చేసినా చిటికెడు ఉప్పు వేసుకుంటే ఆ స్వీట్ చాలా రుచిగా ఉంటుంది. ఆ తర్వాత నేను 3 స్పూన్లు ఇలా నెయ్యి వేసుకుని పిండిని ఇలా కలుపుతున్నాను. పిండిని ఈ క్వాంటిటీలో ఇలా కలపాలండి. ఇలా ముద్ద కింద అవ్విందా లేదా చూసుకుని ఇలా కలుపుకోవాలి. తర్వాత నేను కొంచెంగా వాటర్ వేసుకుని చపాతీ పిండిలాగా కలుపుతున్నాను అన్నమాట. వాటర్ని ఒకేసారి వేయొద్దండి. కొంచెంగా వేసుకుని కొంచెం లూజీ వచ్చేలాగా చపాతీ ముద్దని కలుపుకోవాలి. ఇది ఎంత ఎక్కువ టైము కలిపితే అంత బాగా బాదుషాలు మెత్తగా వస్తాయండి. తినడానికి చాలా జ్యూసీగా టేస్ట్గా కూడా ఉంటాయి. ఇలా కలిపిన ముద్దను ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత నేను పాకం కోసమని చెప్పి ఏ గిన్నెతో అయితే చిన్న కూర గిన్నెతో మనం మైదా పిండి తీసుకున్నామో అదే గిన్నెతో 1.5 కప్పు పంచదారని తీసుకుంటున్నాను. తీసుకుని ఇలా పాకం వచ్చే వరకు పంచదార మొత్తం కరిగే వరకు తీసుకోవాలన్నమాట. దీనికి మనం తీగ పాకం అని ఇలా అని ఏమీ రానవసరం లేదండి. కొంచెం జిగురుగా తగిలితే సరిపోతుంది. అలా తగిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేయాలి. ఆ తర్వాత బాదుషాల కోసం మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని చూస్తున్నాం కదా, అరగంట తర్వాత ఒక 2-3 నిమిషాలు ఇలా మ్యాష్ చేస్తూ ఉండాలండి. ఇలా పిసుకుతూ ఉండాలన్నమాట. ఆ తర్వాత మనం ఉండలు చిన్న నిమ్మకాయ సైజ్ అంత ఉండలుగా చేసుకుని ఇలా రౌండ్గా వచ్చేలా చేసుకోవాలి. దానికి మధ్యలో హోల్ కింద చేసుకుని ఇలా గారి షేప్లో వడ షేప్లో వస్తుంది కదా, అలా వచ్చేలాగా చేసుకోవాలన్నమాట. ఇక్కడ నాకు 2 కప్పుల మైదా పిండికి దాదాపు ఒక 15 బాదుషాలు అవనియండి. మనకి సరిపోతాయి. ఒక చిన్న ఫ్యామిలీకి ఇది సరిపోతాయి అన్నమాట. ఆ తర్వాత స్టవ్ పై మూకిడ పెట్టి ఆయిల్ మరీ వేడెక్కనివ్వకూడదండి. జస్ట్ లైట్గా వేడిగా అవుతే సరిపోతాయి. తయారు చేసుకున్న బాదుషాలని అందులో వేసుకుని చిన్న మంట మీద సన్నని మంట మీద వేగనివ్వాలండి. ఎందుకంటే ఇవి దలసరగా ఉంటాయి కదా, లోపల కూడా ఉడకాలి అంటే ఇలా చిన్న మంట మీదే ఉడకాలండి. లేదు అంటే పెద్ద మంట కనుక పెట్టేసి ఆయిల్ ఎక్కువ కాగిపోయిందంటే పైన తొందరగా కలర్ వచ్చేసి బాగా వేగిపోయినాయి అనుకుంటాం, కానీ లోపల మాత్రం పిండిలా అలాగే ఉండిపోతుంది. అందుకోసమని చెప్పేసేసి చాలా చిన్న మంట మీద ఆయిల్ని కాకుండా ఇలా వేసారంటే కనుక తక్కువ హీట్లో వేస్తే ఇలా చూసారా, ఇలా బ్రౌనీ కలర్ చాలాసేపు పడుతుందండి. ఒక 15 మినిట్స్ పడుతుంది ఇవి వేగడానికి. కానీ చాలా టేస్ట్గా రుచిగా ఉంటాయి అన్నమాట. ఇవి ఆయిల్లో వేసిన తర్వాత ఆటోమేటిక్గా అవే పైకి వచ్చేస్తాయండి. మనమేమి కదపనవసరం లేదు. ఆ తర్వాత మనం అటు ఇటు తిరగేసుకోవాలి. ఇలా తీసుకున్న దాని తర్వాత వేడివేడిగా ఉండగానే మనం పక్కన తయారు చేసుకున్న పాకంలో వేసుకుని బాదుషాలకి పాకాన్ని బాగా పట్టేలాగా చేయాలి. అటు ఇటు ఒక స్పూన్తో కానీ గరిటెతో కానీ పాకంలో కలిపి చేసుకోవాలన్నమాట. ఇలా కాసేపు ఒక పావుగంట సేపు ఉంచామంటే బాదుషాలకి పాకం చాలా బాగా పడుతుంది. తర్వాత మనం జీడిపప్పుతో గార్నిష్ చేయవచ్చు. తర్వాత మిగిలినవి కూడా ఉంటాయి కదండి, అవి ఒకసారి స్టవ్ కట్టేసి ఆయిల్లో వేసేసి ఆల్రెడీ హీట్గా ఉంటుంది కదా, ఆ ఆయిల్లో వేసేసి మిగిలినవి కూడా ఇదే ప్రాసెస్తో చేసుకోవాలి. ఇలా ఒక గంట తర్వాత జీడిపప్పు బాదం పప్పు వేసుకుని తింటే ఉంటాయి మరి బాదుషాలు. వావ్, సూపర్ అనవలసిందే. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్.